ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదల ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక గొప్ప వరమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. 71.81 లక్షల విలువైన 125 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ ప్రత్యేక ఆర్థిక సాయం ద్వారా మొత్తం 998 మంది బాధితులకు 6,79,62,676 రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చామని మంత్రి కందుల దుర్గేష్ వివరాలు వెల్లడించారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుపేదలకు ప్రతి 15 రోజులకొకసారి సీఎంఆర్ఎఫ్ సాయం అందిస్తుండడం గొప్ప విషయమని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. సకాలంలో నిధులు విడుదల చేసి పేదలను ఆదుకుంటున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎక్కడైనా ఇంకా రోడ్లు, డ్రైన్లు, పొంత రోడ్లు మిగిలి ఉన్నాయి, వాటిని తప్పనిసరిగా ఒక క్రమ పద్ధతిలో పూర్తి చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, నేను ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఇప్పటికీ మన నియోజకవర్గంలో మనం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు విలువ 6,79,62,602,670 అంటే ఇంచుమించుగా 6,80,00,000 రూపాయలు. ఒక లక్ష తక్కువగా, 37,000 తక్కువ, అంతేగాని ఇంచుమించుగా 6,80,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక్కరోజు మనం ఇచ్చినటువంటి చెక్కులు 113 మందికి ఇచ్చాం. నియోజకవర్గంలో 113 మందికి మనకి 45,38,253 రూపాయలు విలువ చేసేటువంటి చెక్కుల్ని అందరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసి ఎవరికైతే వైద్యం చేయించుకుంటామంటే ముందుగా మనం లెటర్ ఇచ్చి మీరు వెళ్ళి చేయించుకోండి, మీకు అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి వారికి లెటర్ మన ద్వారా వెళ్ళినటువంటి వారు ఈ 15 రోజుల్లో 12 మంది ఉన్నారు. వారికి కూడా మనం వైద్య సహాయం కోసం అందిస్తున్నటువంటి మొత్తం 26,42,860 రూపాయలు. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ ఒక్క 15 రోజుల్లోనే మనం 71,81,116 రూపాయలని మనం అందించడం జరిగింది. ఇది ప్రభుత్వం పేద వర్గాల వారికి